వారి అభినందిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, స్టేజ్ ముందు ఉన్నటువంటి ఈ యొక్క అభిమానులకు అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం అనేది చాలా సామాన్య విషయమే కాదు. ఇక్కడ అంతా డెవలప్ చేస్తే అంటే మేము ఏదో అనుకున్నాం, ఏఎన్ఆర్ వారు ఏదో పిలిచారు, వచ్చారు, ఏదో ఉంది కదా అని అనుకుని వచ్చాం. కాబట్టి ఇక్కడ చూసిన దానికి, మేము వినదానికి చాలా ఆశ్చర్యంకరంగా కల్పించే విషయాలు మేము అంతా లేఅవుట్ అంతా చూసి వచ్చాను. కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ ఇంత డెవలప్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. వీళ్ళు చాలా కష్టపడి శ్రమించి ఈ స్టేజీకి ఈ ప్లాంటేషన్ కానీ, ఈ యొక్క లేఅవుట్ కానీ, ఈ డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ, ఈ డ్రైన్స్ కానీ, ఈ సిస్టమ్ అంతా ఒక చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఉందంటే ఈ చుట్టుపక్కల విలేజ్లు కూడా చాలా చాలా అదృష్టమైన విలేజ్లుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ లేఅవుట్లు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి చాలా ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇక్కడ గంధం చెట్లు అనేది ఒక ప్రత్యేక కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఈ లేఅవుట్లో ఈ గంధం చెట్లు అనేది రాబోయే ఒక 10 years 15 years తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డబల్ కానీ ట్రిపుల్ కానీ 100% ఎక్స్ట్రా వచ్చే అవకాశం కల్పించి మనకు భరోసా ఇచ్చి గొప్ప చదవకాశం కల్పించేందుకు ఇక్కడ చాలా వాళ్ళందరికీ ప్రదర్శనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సదుపాయాలు కానీ అందరూ కూడా ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంగా గుర్తిస్తాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అరకు అనేది చాలా డెవలప్ చేయాలని చాలా ఆలోచిస్తున్నారు. ఈ ఏరియాలో చాలా ప్లాంటేషన్స్ చేయాలి. కానీ రాబోయే రోజుల్లో ఈ అరకుని ఒక అద్భుతమైన ఒక సినీ క్రియేషన్ తీసుకురావాలని కూడా చంద్రబాబు ఆలోచనలో ఉంది. కాబట్టి మీరందరూ ఎవరైనా సరే ధైర్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి చేసుకోవచ్చు అని మా సలహా ఇస్తున్నాము. మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలు కానీ రాబోయే తరానికి కూడా ఒక ఆస్తిని మనం వాళ్ళు కల్పించినట్టుగా భావిస్తూ మీరు ధైర్యంగా ఎవరైనా ముందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని భావిస్తూ ఈ అవకాశం నాకు తీసుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.